శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగళస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నమమితే పరశివే పరాం పరాం కామేశ్వరీం పరాం మేడే కాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హరీం హరీం హ్రీం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. తనాపం. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకారా ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకారా ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. ఇది అమ్మవారి యొక్క పూర్తి 25 నామం. ఇందులో గుప్తనామాలు మొదటిది శుద్ధ విద్య. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై అని అన్నాం కదా. శుద్ధ విద్య అంటే ఏమిటో తెలుసుకుందాం. శుద్ధ విద్య అంటే అమ్మవారి అష్టకోణం పైదమ్మా. బ్రహ్మకే బ్రహ్మ విద్య శ్రీ విద్య అన్నారు కదా, అది చూడండి. శ్రీచక్ర మధ్యాంతర్గత విద్యల్లో, శ్రీచక్ర మధ్య అంతర్గత విద్యల్లో శుద్ధ విద్య చాలా గొప్ప విద్య. ఇది సదాశివుని చేత వ్యాపితమైనది అని ఈ నామం ముగించేశారు. కానీ ఒకటే లైన్లో చెప్పేశారు ఆయన. అలానే రెండవది కూడా చెప్పి నేను 1, 2 2 కలిపి మళ్ళీ నేను మీకు సామాన్య భాష్యం చెప్తానమ్మా, మీకు అర్థమయ్యేది. అంకురాకార రెండవ నామం. అంకురాకార అంటే శ్రీచక్ర మధ్య బిందువే అంకురాకారము కలది. అది ఈ రెండు పక్కన పెట్టి కొద్దిగా భాష్యం మనం చెప్పుకుందాం. శుద్ధ విద్య అంటే ఏంటంటే నన్న బిందువు పైన పరాశూన్యం నుంచి వారిద్దరు అంటే నస్వరము ఈశ్వరము కామేశ్వరము ఏమా అక్కడి నుంచి బిందువు, ఇదంతా కూడా శుద్ధ విద్య. అంటే సవికల్ప నిర్వికల్ప సమాధులన్నీ కూడా శుద్ధ విద్యకు సంబంధించినవి. అంటే అది ఒకరికి చెప్పేది కాదు, ఒకరితో మనం మాట్లాడేది కాదు, తెలుసుకునేది కాదు. ఇది స్వానుభూతిగా నువ్వు అందులో లయం అయిపోవటమే. అంత శుద్ధం. అర్థమైందా అమ్మా? గంగలో మునకేస్తేనే పుణ్యం అన్నట్టు నీవు నిర్వికల్పంలో కలిసిపోతేనే అదే శుద్ధ విద్య. అక్కడ కేవలం శుద్ధమైన నీ ఆత్మే కలవబడుతుంది. అర్థమైందా? ఆత్మలోనే కలుస్తుంది, ఇంకేది కలుపుకోదు అని. అంత శుద్ధమైన విద్య అన్నమాట. స్ఫటికము. అందుకని శివలింగాలు ఒకసారి స్ఫటిక లింగాలను కూడా పూజ చేస్తే మనకు వచ్చేది ఇదే శుద్ధ విద్య ఆయన ఇస్తాడు నీకు. శ్రీ విద్య ఇది ఏదైతే ఉందో శ్రీ విద్య జ్ఞానం అనేది నీకు సంప్రాప్తిస్తుంది అని. శుద్ధ విద్య అంటే ఏమిటి? బిందువు పైన కామేశ్వరము, తర్వాత ఈశ్వరము, తర్వాత నశ్వరము అన్నప్పుడు పరాశూన్యము. బిందువు నుంచి ఆ నశ్వరం వరకు కూడా సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధుల వరకు అది శుద్ధ విద్య. పురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయ అన్న అది శుద్ధ విద్య. ఈ బిందువు వరకు
అంకురాకార అంటే ఏంటంటే శ్రీచక్ర మధ్య బిందువే. అంటే ఇప్పుడు మనం మర్రి విత్తనం తీసుకున్నాం అనుకోండి, భూమిలో అదేంటి శుద్ధ విద్యను తీసుకొచ్చి భూమిలో నాటాం. అంటే పరాశూన్యంలో చైతన్యం వస్తే అక్కడ ఒక ఇది విత్తనం నాటటం, అక్కడి నుంచి చైతన్యము శక్తి రెండు బిందువుగా వికసింపబడుతున్నాయి. అంటే కలిసాయి కాబట్టి ఒక బిందువు అనేది ఏర్పడింది అమ్మా. సో అది నువ్వు విత్తనంగా బిందువుని త్రికోణాంతర దీపిక కాబట్టి అది నువ్వు విత్తనంగా నువ్వు భావిస్తే అందులో నుంచి అంకురించినది ఈ అశ్వత్థ వృక్షం అనే ఈ నవావరణ, ఈ మహావృక్షం వచ్చింది అని. అంకురాకార. మరి ఇంత పెద్ద అండపిండ బ్రహ్మాండాలు మరి ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి అంటే, చిన్నప్పుడు మనం కూడా అడిగేవాళ్ళంగా, కృష్ణుని నోట్లో ఇంత పెద్ద నోరు, ఇంత పెద్ద సృష్టి ఎలా పట్టిందమ్మా అని మనం కూడా తెలుసో తెలియని జ్ఞానంలో అడిగాం కదమ్మా. అవునా? అడగలేదు? నేను అడిగాను మా అమ్మని చిన్నప్పుడు. ఆమె కృష్ణుడి మీదే చెప్పేది కదా. చెప్తుంటే అంత నోట్లో అంత పెద్ద ఈ సృష్టి అంతా ఎలా పట్టింది ఈ లోకం, అప్పుడు నేను ఉన్నానా ఆయన నోట్లో అని అంత అమాయకంగా అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది సో ఆ బిందువు ఏంటంటే అది ఇంత పెద్ద అండపిండ బ్రహ్మాండాలు లేదా అశ్వత్థ వృక్షాకానికి, అశ్వత్థ వృక్షంకి అంకురమైనది అంటే జర్మినేషన్ అంటారు. సీడ్ నుంచి జర్మినేట్ అయింది సృష్టి అంతా. మరి ఇప్పుడు మీకు తెలిసిందా, మీకు మూలం ఎవరు? అభివృద్ధి. అందరికీ జడ పదార్థాలకు కానీ ఫల వృక్షాలకు కానీ దేనికైనా కూడా దాని మూలం చూడాలి అంటే బిందువే మనకి తల్లి వేరు. తల్లి వేరు లేకుండా చెట్టు ఏం నిలుస్తుందమ్మా? ఇంటి కింద పునాదులు లేకుండా ఇల్లు ఎలా నిలుస్తుంది? ఎన్ని ఫ్లాట్స్ ఎట్లా ఫ్లాట్లు కడుతున్నారు కదా, పిల్లర్లు లేకుండా ఎలా కడతారు? దానికి మూలం పైన ఈ లోకాల్లో ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లలో మనం ఉంటున్నాం. మనకి మూలం ఏమిటి? పిల్లర్లు. మరి సృష్టికంతా ఏది మూలం? బిందువు అని. అంకురాకార అంటే అది. సో అంకురము అంటే ఏమిటి? బిందువు దగ్గర నుంచి పరాశూన్యం వరకు శుద్ధ విద్య. మరి అంత బ్రహ్మకే బ్రహ్మ విద్య అది. త్రికోణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారే, ఆ బ్రహ్మ ఎవరైతే అమ్మవారితో వాణి హిరణ్య గర్భ అన్నారు కదా, ఆ హిరణ్య గర్భకి ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడు? పరాపూజ. ఆ బ్రహ్మ తనని సృష్టించిన ఆ బ్రహ్మని, ఆ పరాశూన్యాన్ని, ఆ నిర్వికల్ప, ఆ లలితని, ఆ లలిత అమ్మవారిని, ఆ లలిత ఉల్లలితాంకురాదేవి ఎవరైతే పరాశూన్యంలో అమ్మవారు గనక సృష్టి అంతా తీసేసుకుంటే, వమనం చేసేసినప్పుడు ఏదైతే పరాశూన్యం ఉంటుందో అది ధ్యానం చేస్తున్నాడు. బ్రహ్మకే బ్రహ్మ విద్యది. మనం ఇక్కడ భూమి నుంచి ఈ బ్రహ్మను కోరుతున్నాం వరాలు. అవునా? మన కోరికలన్నీ కింద, ఆయన పైన. అది శుద్ధ విద్యని ఆయన ధ్యానం చేస్తాడు. మనం ఏంటంటే మాయలో ఉంటూ మాయను కోరుతాం. ఇది అశుద్ధమైన అశుద్ధ విద్య అని కాదు, మాయా విద్య అంటారు. అపర విద్య, పరా కానివన్నీ అపర విద్యలు. అంతేగా? నువ్వు ఎందరిలో 10 మందిలో కలిసి ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని భావాలు ఏంటంటే నీవే ఉన్నతంగా ఉన్నా కూడా నువ్వు మౌనం వహిస్తావు. ఎందుకంటే వాళ్ళతో నాకెందుకు లేని ఊరుకుంటావు. అవునా? అప్పుడు నువ్వు బ్రహ్మస్థితిలో ఉన్నట్టు, అందరికంటే అతీతంగా ఉన్నావు. ఇప్పుడు చాలా మంది వచ్చి నాతో మాట్లాడుతున్నారు, గురువు గారు మీరు చెప్తున్న శ్రీ విద్య అంతా కూడా నేను లోకమంతా నెమ్మదిగా వస్తుందమ్మా, ఈ సద్గురు పరంపర ఏం చేసేసింది? మిమ్మల్ని 10 మైళ్ళ దూరంగా ఒంటరిగా తీసుకెళ్ళి పడేసేసింది. అంత వేగముగా మీరు ముందుకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం భయపడుతున్నారు? అయ్యో నేనేమన్నా లోకం ఒకవైపు నేను ఒకవైపు ఉన్నానా అనే భయం వస్తుంది. సో కాల్డ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఎలా అంటే ఈ విద్య ఎలా ఉంటుంది అంటేనమ్మా, ఆ తల్లి అనుగ్రహం వలన నువ్వు అందరికంటే 10 మైళ్ళ దూరంలో నేను తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంటుంది అని. అందరూ సాలోక్యంలో ఉంటే నువ్వు ఠక్కని సాహిత్యం వరకు వెళ్ళిపోయినట్టు. అప్పుడు నీకేమనిపిస్తుంది?
నా మొహం నాకు ఇంత అదృష్టం ఏమిటి, అందరినీ వదిలేసి నేను రావటం ఏమిటి, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు అక్కడ, నేను తప్పకుండా దారి తప్పాను, నాకు భయం వేస్తుంది బాబు అని చెప్పేసి మళ్ళీ మనం వెనక్కే వస్తాం మాయలోకి. ఇటువంటి పరీక్షలు కూడా అమ్మవారు పెడుతూ ఉంటుంది శుద్ధ విద్యలో. అర్థమైందన్న? శుద్ధ విద్య అంత తొందరగా ఎవరికి గురువులు చెప్పరు. అందుకే అది రహస్యం, లలిత రహస్యం అంటే అదే. అర్థమైందా? అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ఎక్కడ ఉన్నా కూడా ధైర్యం కేవలం శరీరంలో ఉన్నంత వరకే ధైర్యం అని కాదు, అసలు ఆ ధైర్యమే నీవు కావటం. అర్థమైందా? సత్య హరిశ్చంద్రుడు అంటే వాడు సత్యమే వాడి ఇంటి పేరు. వాడి అణువు ఆంజనేయ స్వామి ప్రతి రోమాలు కూడా రామ అని ఎలా పలుకుతున్నాయో నీ యొక్క ప్రతి అణువు కూడా ఇదే చెప్పాలి. అది ధైర్యమే చూపించాలి. ఏమ్మా, నకసిక పర్యంతము ధైర్యవంతుడుగా ఉండాలి, ధైర్యవంతురాలుగా ఉండాలి. ఏదో చిన్న కష్టాలు వచ్చేసాయని కృంగిపోవటం కాదు. ఏమా, శ్రీ విద్య అటువంటివి నీకు నేర్పదు. 10 మందికి నువ్వు దారి చూపించే దానివి నీకే దారి లేకుండా చేసుకునే విద్య నేర్చుకుంటున్నావా మనం? కాదే. అరే నేను 10 మందికి దారి చూపించమంటే నీకంటూ ఒక దారి లేకుండా తిరుగుతున్నావు ఏమిటి అంటుంది. ఇంత తెలుసుకొని నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు వెదవా? అవునా? ఒకసారి మనకి విద్య వద్దామా బాబు, నన్ను మాయలోనే ఉంచు, ఆ ప్రకారంగా నేను ఈ మాయా మనుషులతోనే నా సంసారం నేను అలానే బతికేస్తాను అజ్ఞానాలుగా అజ్ఞానంతో అని కూడా నీకు అనిపిస్తుంది. మాయ అలా కూడా నీకు ఆలోచింపజేస్తుంది. అవునా? చాలా సందర్భాల్లో మనం కూడా అలానే అనుకున్నాంగా. ఏంటండి దేని మీద కోరిక పుట్టదు, చిన్నపిల్లాళ్ళు అయితే బాగున్నాం, అన్ని తినేయచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, అదుపు ఉండదు, హాయిగా ఎవరు అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. అవునా? అలా మనకి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. ఇదంతా శుద్ధ విద్య నీకు సంప్రాప్తం అవుతున్నప్పుడు జరుగుతున్న సంఘర్షణలు, ఇవన్నీ ధైర్యంతో ఎదుర్కొంటూ నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళటం. అది ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అర్థం తెలిసింది. ఇప్పుడు మూడవది ద్విజ పంక్తి. 2 పంక్తులు, మీకు పళ్ళు వరుసలు 2 ఉన్నాయి కదమ్మా కింద పైన. ద్విజ పంక్తి అంటే ఏంటి తెలుసుకుందాం. ద్విజములు అంటే దంత పంక్తి, దంతముల యొక్క పంక్తి, వరుస, దంతముల యొక్క వరుస. పళ్ళ వరుస ఎంత బాగుందండి. చాలా మంది కొందరు చూడండి ఎంత అందంగా ఉంటాయో, తల మెరిసిపోతూ ఉంటాయి. అమ్మవారి గురించి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అన్న. అట్లా చాలా మందికి కూడా కొందరికి మరి వాళ్ళు అలా మెయింటైన్ చేశారు ఆ పళ్ళని అంత వరుస. ద్విజ పంక్తి అంటే దంత పంక్తి అంటే కేవలం దంతములనే భావించకూడదు. దంత పంక్తులు అంటే ఏంటంటే కేవలం ఒకటే సైజులో చక్కగా ఉన్నాయి, తలతల్లాడిపోతున్నాయి. అవునా? అంటే అక్కడ కేవలం దంతములుగానే తీసుకోకూడదు. శ్రీ విద్యలో దాని అర్థం వేరుగా ఉంటుంది. నామంలో మనకు దగ్గరగా ఉంటుంది. ద్విజ పంక్తి అంటే పళ్ళు వరుసలండి అని టక్కని చెప్పేస్తున్నావు. శ్రీ విద్యలో చెప్పమంటే అదేంటి అంటాం, అది మాకు తెలియదండి అని. ఇప్పుడు అది చెప్తున్నాడు అసలు రహస్యం ఏంటో. అమ్మవారికి ఎందుకమ్మా దంతాలు? అవునా? నాకెందుకు ఈ శరీరం, ఈ పంక్తులు, ఇవన్నీ ఈ పళ్ళ వరుసలు అంటే ఏంటంటే సృష్టిని, పరతత్వాన్ని ఎంత చక్కగా ఒక రూపం అంటే పరతత్వం అనిలో ఉన్న అమ్మవారిని ఎంత చక్కగా శిల్పముగా, ఎంత చక్కగా వాళ్ళు ఈ నామాలు చెక్కుతున్నాయో చూడండి అమ్మవారి రూపాన్ని పరతత్వంలో. అవునా? అది చెప్తున్నాడు గురుజీ. ఇది ఛందస్సుకు సంబంధించిన నామమా గురుజీ? షోడశి నామం అన్నట్టు కాదు. అసలు ఒక నాదాన్ని భావన చేయటం నాదము యొక్క జన్మ అయితే, ఒక నాదాన్ని భావన చేయటము నాదము యొక్క జన్మ అయితే, దానిని పశ్యంతి మధ్యమ వైఖరిగా పలకటం దాని యొక్క వ్యక్త రూపం. అంటే నాదము ముందర అరూపముగా పుట్టి తర్వాత అది ఉద్దిష్టమైన వాక్యముగాను అక్షరముగాను వైఖరి రూపంగా బయటికి రావటం దాని యొక్క 2వ జన్మ. ఈ రీతిగా నాదమునకు
కూడా 2 జన్మలు ఉన్నాయి. సో అమ్మవారు నాదస్వరూపిణి కాబట్టి ఆ అమ్మవారి యొక్క దంతములన్నీ ఈ నాదము యొక్క మాతృకావర్ణముల యొక్క విశిష్టతని, రహస్యాన్ని తెలుపుతాయి. ఎంత బాగా చెప్పాడమ్మా, చూసారా? అమ్మవారు ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఒక నాదాన్ని భావన చేయటం అమ్మా, ఈ ఆవిడ భావం సృష్టి చెయ్యటానికి సమయం ఆసన్నమైంది అమ్మా. సో ఇప్పుడు నేను ఈగా బయలుదేరుతున్నాను. అది జన్మ అయింది, నాదముకి జన్మ అయింది. అంటే పరాశూన్యంలో నాదం పుట్టింది కదా. అవునా? ఇప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ కదులుతుంది అంటే అదొక పెద్ద కూత వేస్తుంది. దానికి అదే అంటే నేను బయలుదేరుతున్నాను, ఎక్కవలసిన వాళ్ళందరూ ఎక్కేసేయండి అని. అట్లా అంటే ఇప్పుడు అమ్మవారు ఏమిటి, పరానాదముగా బయలుదేరుతోంది సృష్టి చేయడానికి. నాదము యొక్క జన్మ అయితే దానిని 3 దశల్లో పశ్యంతి, మధ్యమ, వైఖరిగా పలకటం దాని యొక్క వ్యక్త రూపం. ఆ నాదాన్ని ఓం ఈ శ్రీం హ్రీం చూసారా, కోయిల గానంలో అవుతుంది అమ్మవారు. ఆ నాదం ఒక రూపాంతరము చెందింది. ఈంకారము శ్రీంకారమి, శ్రీంకారము హ్రీంకారమి, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా ఓంకారముగా ఈ సృష్టి చేసినది. ఇది నాదమయము, దాని యొక్క వ్యక్త రూపం. మనందరం కూడా నాదము యొక్క వ్యక్త రూపం. మీకు ఈ రూపము నామరూప జగత్తంతా కూడా ఆ ఈంకారం అమ్మవారి యొక్క నాదం ఏదైతే ఉందో, యుజపంక్తి ఏదైతే ఉందో ఆ నాదము పలికితే ఆమె వైఖరిగా మనం పడ్డాం ఆమె నోట్లోంచి. అది ఆమె నోరు నుంచి సృష్టి వచ్చింది అని ఎంత బాగా చెప్పారు కూడా. అందుకే మనం అంటుంటాం కదా, అమ్మ నోట్లో ఊడిపడ్డావురా అంటుంటాం. ఆ మహానుభావుడు నోట్లో ఊడిపడ్డావు అన్నట్టుగా ఇట్లా అనుకుంటాం కదా. ఒకసారి నోట్ల గురించి అలా తెలుసో తెలియకో సీమిత చెప్తాం. సో అది 3 దశల్లో మధ్యమ, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు కూడా ఒక పాట పాడాలనుకోండి, ఏం చేస్తారు? మీకు తెలియదు. పరాలో ఒక నాదాన్ని పుట్టించాలి. అమ్మ ఒక రాగం కట్టి ఒక పాట పాడమ్మా అంటే పాడతానండి అని ముందైతే తాళం కొట్టుకుంటూ ఉంటారు. అవునా? కొట్టుకొని ఏం పుట్టించాలబ్బా అని ఏదో ఒక రాగం, పూర్ణరాగం అక్కడ తీస్తూ ఉంటారు. ఎక్కడ? మూలాధారంలో. అది మళ్ళీ ఎక్కడికి రావాలి? పశ్యంతి. పశ్యంతి అంటే బొడ్డు దగ్గరకు స్వాధిష్టాన మధ్యంతా పశ్యంతి నాదం. అక్కడ ఈ రాగం చెప్తాను, ఈ శ్రీం చేస్తాను అని చెప్పి నువ్వేం చేస్తావు? హృదయంలో శ్రీం అంటావు. అంటే అభావము భావమైంది, భావము అక్షరమైంది. అంటే ప్రాణం పోసుకుంది. నాదము అక్షరంగా ప్రాణం పోసుకుంది. నేను ఈ పాట పాడతానండి, వాతాపి గణపతి. అప్పుడు నువ్వేంటి? ఈ వాతాపి గణపతి అనే ఇది అభావం నుంచి భావములోకి వచ్చి అక్షరంలోకి వచ్చి వైఖరిలో నీ నోట్లోంచి బయటపడుతుంది. అమ్మవారికి కూడా ఈ సృష్టి ఎలా వచ్చింది? ఈం శ్రీం హ్రీం ఓం అంటే నాదము ముందర అరూపముగా పుట్టి, నాదానికి ముందర ఏమిటి? మరి నీ మూలాధారంలో నీకు ఏం పాడాలో తెలియదు, ఏ పాట పాడాలో తెలియదు. మరి దాని పరిస్థితి ఏమిటి? అరూపముగా పుట్టింది అక్కడ. దాన్ని నువ్వేం చేస్తున్నావు? కష్టపడి ఒక రూపాన్ని ఇవ్వాలి అని ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏదో ఒక మంచి రాగం కట్టాలని. తర్వాత దాన్ని ఉద్దిష్టమైన వాక్యముగాను ఒక వాక్యంగా తీసుకొస్తావు. వాతాపి గణపతి ఇలా నువ్వు అది రావాలనుకోండి. అక్కడ వాక్యముగా నువ్వేం చేస్తున్నావు? ఉద్దిష్టమైన వాక్యముగాను అక్షరము చేస్తున్నావు. అక్షరబద్ధము.
ఈ నాదం ఇలా ఉండాలి, దీనికి అక్షరబద్ధం చేస్తున్నాను. కానీ ఈ అక్షరం వెనుక నా భావమే ఉంటుంది. అమ్మ అని నువ్వు అన్నావు అనుకో, అమ్మ అనేది అక్షరాలు కేవలం. నీకు భావం ఏమిటి? అమ్మ అంటే మదర్ అండి, మా అమ్మగారు అండి అని భావాన్ని పట్టుకుంటావు కానీ అక్షరాన్ని పట్టుకోవుగా. అవునా? నాన్న ఏమండి ఎలా ఉన్నారు అంటే అక్షరం కాదు, అంటే ఓహో వాళ్ళు భావంగా నేను ఎలా ఉన్నాను అని అంటున్నారు. ఆరోగ్యంగా ఐఎమ్ ఫైన్ అని నువ్వు కూడా ప్రతిస్పందిస్తున్నావు. అక్షరం కేవలం ఏంటంటే నాదాన్ని వ్యక్తపరచడానికి ఉంది, కానీ అక్షరంతో మనకేం పని లేదు. అందుకే చాలా మంది అంటుంటారు, ఉండవయ్యా పై పై మాటలు బాగానే చెప్తాం. అవునా? అక్షరానికి అంత పెద్దగా ఏముండదు. ఓం ఓం అనేది ఏదైతే ఉందో ఏమ్మా, ఆ నాదము దాని వెనకున్నదే మనకు కావాలి, భావమే కావాలి. ఏమ్మా, అక్షరాలు ఏం కలుపుకుంటే ఏ అక్షరాలు తీసుకుని పాట పాడితే ఏముంది? కానీ నాదానికే శిశువులు వెత్తి పశువులు వెత్తి 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 రసఫణి, పాములు కూడా మరి నాట్యం ఆడుతూ ఉంటాయి. ఏ అక్షరం అయితే దానికి ఎందుకు? కానీ నాదం బాగుందండి. అవునా? నాదోపాసన అంటే అది. అందుకే తెల్లారగట్ట సంగీత నేర్చుకున్న వాళ్ళు ఆ గొంతు విశుద్ధి చక్రాన్ని వాళ్ళు రోజు కనీసం ఒక అరగంట ఏదో ఒకటి ఓం అది అట్లీస్ట్ క్రియాయోగంలో ఓంకారం 9 సార్లన్నా 10 సార్లన్నా 18 సార్లన్నా చెప్పుకుంటుంటే ఆ గొంతు విశుద్ధి చక్రం అంతా కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఏమా, ఆ నాదం కూడా చక్కగా పలుకుతుంది. అది అపశృతి లేకుండా చక్కగా బయటకు వస్తుంది వైఖరిలో అని చెప్తున్నారు ఇక్కడ. సృష్టి కూడా అలా వచ్చింది అని. అందుకే సృష్టి అంతా కూడా శృతి లయల మీద ఆధారపడి ఉంది. ఎక్కడన్నా అపశృతి వచ్చింది అంటే అయిపోయింది. మన యొక్క మూలాధార స్వాధిష్టానంలో ఎక్కడన్నా అపశృతి వచ్చింది అంటే, గొంతు దగ్గర అపశృతి పలికింది అంటే, ఒకప్పుడు పాడానండి ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్ పోయింది అని ఏదేదో కారణాలు చెప్పుకుంటూ తప్పించుకుంటూ ఉంటారు. అర్థమైందా? అంటే విశుద్ధి చక్రాన్ని సరిగా పెట్టుకోలేదని వాళ్ళే ఒప్పుకోవటం. సో వైఖరి రూపంగా బయటికి రావటం దాని యొక్క 2వ జన్మ. మరి నాదానికి కూడా నేను వాతాపి గణపతి అని నువ్వు పాడుతున్నావు కదా, అది దానికి 2వ జన్మ నాదానికి. అంటే రూపంగా అక్షరంగా అబ్బా ఇంతవరకు నేను ఓం అనే నాదంలో ఉన్నాను, ఇది నేను అంటే నాదము నుంచి ఈ అక్షరాలన్నీ పుట్టాయని, అంటే ఈ సృష్టి అంతా పుట్టిందని, అక్షరబద్ధమైందని, సృష్టి అంతా స్థూలంగా అక్షరబద్ధమైందని. ఇప్పుడు నేను కూడా అదే కదా, గురువు గారి అక్షరాలన్నీ ప్రోగు చేసుకుని ఆ అక్షరాలన్నీ గుండె దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని నేను అక్షరబద్ధం చేసి పుస్తకంలో 2వ జన్మ ఇచ్చే వరకు నాకు ఆ టెన్షన్ ఉంటుంది. లేదు అంటే నాదంలోనే కలిసిపోతుంది, అంటే కాలగర్భంలో కలిసిపోతుంది. అయ్యో వాళ్ళ అబ్బాయి సరిగ్గా చేయలేకపోయాడండి, ఆయన మహానుభావుడు ఎన్నో కష్టపడి ఎన్నో చెప్పారు, అమ్మవారు ఎన్నో పాడించుకుందండి, ఆయన ఒక్క పాట కూడా లోకానికి ఇవ్వలేదు అనే చెడ్డ పేరు మనకి మిగిలిపోతుంది. అందుకే గురు కార్యం ఎప్పుడు కూడా శిరోధార్యంగా తీసుకొని ప్రాణాలు పణంగా పెట్టి మనం పనిచేయాలి, అప్పుడు వాళ్ళు ప్రసన్నం అవుతారు. ఏమ్మా, అది మరి అమ్మవారి పని కూడా అంతే కదా. మరి అమ్మవారు తన శ్రీవారి యొక్క కోరికని ఎక్కడా కూడా మధ్యలో ఎక్కడా ఆపలేదు, పూర్తి రూపం ఇచ్చే వరకు కూడా ఆమె వదలలేదు. అది అంత కమిట్మెంట్, అంత నిష్ఠ ఉంటుంది అన్నమాట. అందుకే వారు ఆది దంపతులు. అది మనకి స్ఫురణ, అమ్మ నాన్నే స్ఫురణ. అందుకే మాతృదేవో పితృదేవో ఇటువంటి గొప్ప లక్షణాలు మన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. ధైర్యం కానీ కష్టాలను వచ్చినా మనం వ్యక్తపరచకుండా చిరునవ్వుని మెయింటైన్ చేయటం, ముఖం మీద కళ్ళల్లో నీళ్లున్నా కూడా మందహాసం, చిరు మందహాసం చెదరదు. వాళ్ళు గొప్పవాళ్ళమ్మ, అటువంటి వాళ్ళకి దండం పెట్టారు. అమ్మ అది గుండెల్లోనే పెట్టుకుంటారు కానీ సుఖాన్ని పంచుకుంటారు కానీ కష్టాన్ని ఎవ్వరూ పంచుకోరు. అటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులున్నాను. అటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఇంటి ఇల్లాల దగ్గర నుంచి వాళ్ళని ఎంత బాధ పెట్టినా బాధ పెట్టేవాళ్ళు దుర్మార్గులు. కానీ అమ్మ వీళ్ళంతా పాపం వీళ్ళు నిష్కారణంగా తిట్టటం కానీ హింసించటం, మాట ద్వారా వాక్కు ద్వారా
ఇవన్నీ శాపాలుగా వస్తాయమ్మా. ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలి, భర్త కానీ పిల్లలు కానీ. అందుకే తల్లి కన్నీటి చుక్క కింద పడకూడదు ఆ ఇంట్లో అమ్మా. అది ఏమవుతుంది, దోషంగా పరిణమిస్తుంది వంశానికి, పిల్లలకు కానీ. అందుకే భర్త కూడా చాలా మటుకు ఏంటంటే భార్య అన్ని అవసరాలు ఎందుకంటే భరించేవాడు కాబట్టి, తీర్చేవాడు కాబట్టి, తన వంశాన్ని కాపాడుతుంది కాబట్టి, తన వంశానికి మూల బిందువు కాబట్టి అవన్నీ కూడా ఆమెతో అర్ధాంగి చేసుకొని అన్నీ షేర్ చేస్తూ ఉంటాడు అమ్మా. అటువంటి అన్యోన్య దాంపత్యం ఆ మగవాడికి కలగాలి, ఆ గౌరవం ఆ శ్రీమూర్తికి ఇవ్వాలి. అప్పుడు వాడి వంశం వృద్ధిలోకి వస్తుంది, వాడి జీవితం ఏమిటి అర్థవంతం అవుతుంది, లేదా నిరర్ధకం. పెళ్ళయింది ఎలా అవ్వండి, అవునా? సంఘానికి పెళ్లి కానీ మనకు కాదుగా అన్నట్టు ఉంటుంది సంసారం, అంతేగా. ఎవరి కోసమో చేసుకున్నాం అన్నట్టు ఉంటుంది. అట్లా కాదు కదమ్మా, మనసుతో చేసుకునేది పెళ్లి ఏమ్మా. శరీరాలతో రెండో దశలో వస్తాయి, కానీ శరీరాలు కలవడం అనేది కేవలం వంశానికి సంబంధించింది. ముందు కలవవలసింది ఏంటి, మనసులు అమ్మా, భావాలు. అవే జ్యోతిష శాస్త్రంలో ఏమంటారు, గుణమేళికలు అంటారు. తత్వాలు కలవాలి కదా. ఒక స్నేహితులు చూడండి, మంచి వాళ్ళందరూ ఒక తత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఒక సంఘంగా సత్సంగంగా ఏర్పడతారు. పెళ్ళిళ్ళల్లో కూడా అంతే, నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదా ఈ అమ్మాయి నాకు ఇష్టం అని ఆ తత్వం కలవాలి వాడికి. ఎందుకంటే వాడు కనీసం ఒక 9-10 తత్వాలు ఆ అమ్మాయిలో వాడిలో ఉన్నాయి, ఈ అమ్మాయిలో చూశాడు. ఇంకేముంది, ఇంకో 5-6 తత్వాలు కలిస్తే మాకు అమ్మాయి నచ్చింది లేదా అబ్బాయి నచ్చాడు. ఇట్లా ఉంటుందమ్మా, ఇంత శ్రీవిద్య ఉంటుంది ఇందులో. ఏంటి, ద్విజ పంక్తిలో ఇంత దాచిపెట్టారమ్మా. సో వైఖరి రూపంగా బయటికి రావటం దాని యొక్క రెండవ జన్మ, చూసారా, రెండవ జన్మ అన్నమాట అది. ఈ రీతిగా నాదమునకు కూడా 2 జన్మలు ఉన్నాయమ్మా. సో అమ్మవారు నాద స్వరూపిణి కాబట్టి ఆ అమ్మవారి యొక్క దంతములన్నీ కూడా ఈ నాదము యొక్క, అమ్మవారి యొక్క దంతములన్నీ ఎలా ఉన్నాయి, 16 50 అమ్మవారికి ఉన్నాయని చెప్పాను కదా. 50 మాతృకా వర్ణాలన్నీ అమ్మవారి నుంచి నాదము నుంచి వస్తున్నాయి కాబట్టి ఆవిడ ద్విజ పంక్తి. చాలా మనకి 16 అవునా, 32 అమ్మవారికి పంచాశక్తి రూపిణి అంటే ఆ ద్విజ పంక్తి అంటే అదనమాట అమ్మా. సో అమ్మవారు ఈ రీతికి వైఖరి రూపంగా బయటికి రావటం దాని యొక్క రెండవ జన్మ. ఈ రీతిగా నాదమునకు కూడా 2 జన్మలు ఉన్నాయి. సో నాదముగా ఉంటే పరానాదము, ఈం అనేది ఒకటి ఉంది, శ్రీం అనేది నాదమే, హ్రీం అనేది నాదమే, ఓం అనే నాదంతోనేగా మనం ధ్యానం చేస్తున్నాం. దీన్ని ఏం చేయాలి, అక్షరబద్ధం చేయాలంటే ఈ నాదము నుంచి అక్షరం పుట్టడం, అది రెండవ జన్మ. అంటే మనం పుట్టాం, చాలా వైఖరిలో మనం పుట్టాం కదా. మనమేమో పరాలో జన్మ తీసుకోలేదు. పశ్యంతిలో మనం పుట్టామా, మధ్యమాలో పుట్టామా, నాదంగా ఉన్నవాళ్ళు మనం అక్షరంగా భూమి మీద పడ్డాం, అది చెప్తున్నాడు. సో ఇలా 2 ఉన్నాయి కాబట్టి అమ్మవారు ఏమిటి, ఈ రీతిగా నాదమును కూడా 2 జన్మలు ఉన్నాయి కాబట్టి అమ్మవారు నాదస్వరూపిణి. ఆమె నాదస్వరూపిణి, అలానే అక్షర స్వరూపిణి, అంతేగా. అంటే స్థూలంలోనూ ఆమె, సూక్ష్మంలోనూ ఆమె అన్నట్టు అదన్నమాట. ఈ సృష్టికి మూల కారణం మరి తానే కదా. సో ఇదంతా ఆమె రూపమే కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఈ ద్విజ పంక్తి 50 వర్ణముల యొక్క సమాహార స్వరూపమే ఈ నామరూప జగత్తు అని చెప్తున్నారు. అది అంత అందంగా చెప్పారమ్మా. ఈ నాదము యొక్క మాతృకా వర్ణముల యొక్క విశిష్టతని, రహస్యాన్ని తెలుపుతాయి. ఈ నామాన్ని చక్కగా మీరు ధ్యానం చేస్తే ఏమా, ఈ నామం పెట్టుకుని చేస్తే అమ్మవారి యొక్క చెప్తున్నారు కదా రహస్యం తెలుస్తుంది. అలానే నీకు ఈ సృష్టి రహస్యము తెలుస్తుంది, నాద రహస్యము తెలుస్తుంది. నాద రహస్యము అంటే ఏంటంటే పరానాదాలు. ఇక్కడ నువ్వు భూమి మీద ఉంటూ కూడా చక్కటి
రాగాలు కట్టగలిగే శక్తి నీకు అమ్మవారు ఇస్తుంది. ఋతుంబరా ప్రజ్ఞలు అంటారు. మహానుభావులు చూడండి, వాళ్ళు కళ్ళు మూసుకొని తపస్సులో వాళ్ళకి రాత్రి పడుకుంటారు. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండా పై లోకాల నుంచి కొన్ని రాగములు వినిపిస్తూ ఉంటాయి. ఆ రాగాలు పొద్దున్నే వాడు పాపం ఆ రాగం కడితే బాగుంటుందని ఆ పలానా సాహిత్యమైన ఆ కవిత్వానికి ఆ రాగం కడతాడు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా మహానుభావులు. మంగళంపల్లి బాలములు మహానుభావులు వీళ్ళు ఋతంబర ప్రజ్ఞల్లో ఉంటారు కాబట్టి మీరు ఏ కవిత్వం ఇవ్వండి, చక్కగా దానికి రాగం కట్టేస్తారు. అలా అన్నమాట. సో ఈ నామము జపించటం వలన దీన్ని స్థూల సూక్ష్మతర సూక్ష్మతమగా భావించటం వలన, దీన్ని ధ్యానించటం వలన నీకు ఈ సృష్టి యొక్క రహస్యం, నాద రహస్యం అంతా కూడా నాద స్వరూపిణి అయిన అమ్మవారు విసతంతు తనీయసిలో ఉంటావు కాబట్టి నీకు సాధ్యం కాదంటూ ఏది లేదు అని చెప్తున్నారు. నువ్వే అమ్మవారిగా భాషిస్తావు కాబట్టి ఏ లోకంలో అయినా కూడా భూలోక భూతలము భువర్లోకము స్థువర్లోకము ఏ లోకంలో నువ్వు వెళ్ళినా అదే చక్కగా అక్కడికక్కడే అమ్మవారిని మరి నువ్వు శ్లోకం చేస్తావు. ఇప్పుడు కాళిదాస్ చేయలేదు, శ్యామలా నాటకం లేదు, అక్కడ ఆశుగా అక్కడికక్కడే రాగంతో పాడేశాడు కదమ్మా. అది ఋతుంబర ప్రజ్ఞానం అంటే. శ్యామలా నాటకం ఎలా మొదలవుతుంది? మాత మరకత శ్యామ అని వాడు పాడలా, వాడికి అది అక్కడికక్కడే వచ్చేస్తుంటాయి. ఇప్పుడు గురువుగారు 2000 పైచేడుకు పాటలు అలా చేశారు అంటే అది పైనుంచి అమ్మవారి ఆజ్ఞ. నాదస్వరూపంలో ఉన్నారు కాబట్టి అక్షరం రూపం వరకు తీసుకొచ్చారు రాగాన్ని. అర్థమైందా? అది వారి గొప్పతనం. ఇవన్నీ రహస్యాలు. మనం అంతవరకే చెప్పే ఆజ్ఞ ఉంది తల్లి, నేను ఇంత డీప్గా పోలేను. చెప్తే అమ్మవారికి అంటుంది గొప్పతనం, చెప్పకూడదు అంటుంది. అన్ని కొన్ని స్వానుభూతికి చెందినవి నన్ను, అందుకే మేము చెప్పకూడదు. అంతే కదమ్మా. ఉదాహరణగా సరదాగా చెప్తున్నా, ఎందుకు చెప్పకూడదు స్వామి? గురూజీ ఏం పాపం చేసామని మీరు అడిగితే మీకు ఒక చర్చనే చెప్తారు. గురూజీ అంటే నాకు అటువంటి భావన ఉందని కాదమ్మా. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఉద్యమంలోకి వెళ్తాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఒక ఆ పని ఏదైతే ఉంటుందో పక్కవాడికి వాడు 20 సంవత్సరాలు వాడు చేసి ఉంటాడు. వాడు ఈ పాపం కొత్తగా వచ్చిన రిక్రూటర్ ఎవరైతే ఉంటాడో వాడికి ఎప్పుడూ కూడా అసలైనవన్నీ చెప్పడు. ఎంత అడుగుతున్నా చెప్పడు. అవునా? నేను 20 సంవత్సరాలు కష్టపడితే నేను సంపాదించుకున్నా, వీడికి ఎందుకు చెప్పాలి? ఈర్ష్య, ద్వేషం, అది ఆడ తెలుసుకుంటాడు. గురుగారు పోతాడు ఆఫీస్కి వచ్చి, నాకెందుకు, నేను ఎందుకు చెప్తా? రేపు పొద్దున వీడికి చెప్పా అంటే వీడు నా కుర్చీకి ఎసరు పెడతాడు. అవునా? అట్లా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అలా ఉంటారు. శ్రీ విద్యలో ఎలా ఉంటారు అంటే, ఎందుకు చెప్పకూడదు అంటే మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ గురువులకు ఎందుకు ఉంటాయి అంటే, పొరపాటున మంచివాడికి ఇవ్వబోయే, ఇప్పుడు మంచివాడికి ఇవ్వండి, నేను మంచివాడికి ఇద్దాం అనుకునే లోపల మధ్యలో ఎవరన్నా కూడా పోనీ మంచివాడే చెడ్డవాడికి ఇస్తున్నాము మంచివాడికి ఇస్తున్నాము అనేది పక్కన పెడితే, మనం ఇచ్చింది పొరపాటున కాలము దేశము చైతన్యం ఎప్పుడు మారుతుంది కాబట్టి ఇవాళ మంచివాడు రేపు చెడ్డవాడు కావచ్చు. అవునా? రేపు వాడు కష్టంలో ఉన్నాడు అనుకో, ఎందుకో మన గురువుగారు ఒకటి ఇచ్చారుగా అది ప్రయోగిద్దాం అంటాడు. అప్పుడు ఏమవుతుంది? లోక వినాశనం అయిపోతుంది. అందుకే సృష్టి రహస్యాలు ఏంటంటే కొన్ని చెప్పకూడని ఉంటాయి. అది తెలుసుకోవలసిందే నాయన. అది నా వరకు చెప్పకూడదు కాబట్టి అది రహస్యం, నీకు చెప్పకూడదు కాబట్టి. నువ్వు తెలుసుకున్నావు అనుకో, అది స్వానుభూతిగా నువ్వు తెలుసుకున్నావు అనుకో, నీకు నమస్కారం, నువ్వు మహానుభావుడిగా. అప్పుడు నీకు తెలుస్తుంది ఎందుకు చెప్పకూడదు అన్నది. అవును గురువు గారు మీరు చెప్పింది కరెక్టే. అవును, ఎందుకు మనం చెప్పాలి? ఇవే కొన్ని వరకు కొన్ని. అందుకే అమ్మవారు ఇక్కడ నామాల్లో కూడా గురువు గారు కొన్ని మనకి ఎక్కువ ఆయన చెప్పాడు, కానీ దాచింది ఎక్కువగా ఉంటుంది. అదంతా మ్యాక్సిమం నేను ఒక 40% బయటికి తీస్తున్నాను. 60% ఎప్పుడు కూడా మనం తీయకూడదు. అంతే కదమ్మా. దానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? దారి పొరుగున ఖర్చులు ఉంటాయి కదా, మొత్తం ఇచ్చేయంగా, పర్సులో డబ్బంతా ఇచ్చేస్తామా, నచ్చుకుంటూ పోతాం ఇంటికి. 1000 రూపాయలు ఉందంటే వాడికి ఏదో అవసరం 500 600 అనుకో, 600 ఇస్తాం, 400 పెట్టుకుంటాం.
మనకి అవసరం ఉంటుంది కదా. అట్లా ఏంటంటే అంత చెప్పరన్నమాట. రహస్యం ఏంటంటేనన్నా తెలిస్తే ఏమవుతుందంటే మంచి కంటే కలియుగంలో చెడే ఎక్కువ ఉంది కాబట్టి వినాశనమే తప్పకుండా జరుగుతుందని రహస్యము అన్నారు. ఏమా ఆ యుగంలో అప్పుడు రహస్యం లేదమ్మా, ఈ కలియుగంలోనే ఈ రహస్యం అనేది ఉంటుంది. కానీ కొన్ని రహస్యాలు అర్హత కలిగిన వాడికి వాళ్ళు ఆ రహస్యాన్ని చెప్తారు. ఇప్పుడు గాయత్రి మంత్రం అందరికీ చెప్తారా? చెప్పరు కదా. మంత్రోపదేశం ప్రతివాడికి చేసేస్తారా? ఇప్పుడు దశమహా విద్యల్లో కమలాత్మిక అనే అమ్మవారి యొక్క మంత్రం ఎంతో పరీక్ష చేసి అమ్మవారిని గురువుని అడిగిన తర్వాత నేను వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మంత్రం ఉపదేశం. అమ్మా అది ఇక్కడికి ఈ నామం అయింది నాన్న.